భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వారక్కడి నుండి వెడలిన తరువాతే నన్నెందుకు అపహరించావు? వారు గనక అక్కడ ఉండి ఉన్నట్లయితే ఆ సమయంలోనే ఈ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించేవాడివి. ఈ భూమాతకు నీ వంటి పాపాత్మని భారం తగ్గి ఉండేది. నీకు తెలుసు వారితో యుద్ధం చేసి విజయం సాధించటం అసంభవమని. ఏ విధంగా శునకం సింహానికి ఎదురు వెళ్లడానికి భయపడుతుందో అదే విధంగా నీవు కూడా వారుండగా మా కుటీర ఛాయలకు వచ్చేవాడివి కాదు. సీత, నీ ధిక్కార వచనములు మేము సహించలేము. అందులకు ఒక్కటే శిక్ష. మా ఈ చంద్రహాస ఖడ్గముతో నీ శిరస్సును ఖండిస్తాం. మృత్యుముఖము నుండి నీవు తప్పించుకొనవలనన్న నీ ఇచ్ఛతో మా చరణములను ఆశ్రయించు. నీకు కూడా ఒక్కసారే తప్పించుకునే అవకాశమున్నది. ఇప్పుడే నీవు శ్రీరామచంద్రుని శరణు వేడు. ఆయన శరణాగత వత్సలుడు. శరణు వేడిన వారిని కరుణార్ద్ర హృదయంతో క్షమించగలరు. నన్ను భక్తి ఆదరాలతో నా ప్రభువు వద్దకు చేర్చో. లేదంటే ఈ లంక చిన్నా భిన్నమైపోతుంది. నీ రాక్షస సమూహం సర్వనాశనమైపోతుంది. ఈ నగరం భూతప్రేతాలకు నివాసం అవుతుంది. సీత, నీవు నీ మృత్యువును ఆహ్వానించకు. నాకు మృత్యువే సంభవిస్తే నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి. హే చంద్రహాస ఖడ్గమా, నీవు పరమశివుని వరప్రసాదమే అయితే నీకిదే నా వేడుకోలు. ఈ పాపి నుండి నన్ను రక్షించు. నా శిరస్సుని ఖండించి నా పతివ్రతా ధర్మాన్ని కాపాడు. అప్పుడే పరమశివునికి కూడా అర్థం అవుతుంది ఇలాంటి ఒక ఆపాత్రుడికి, పరస్త్రీ వ్యామోహం కలవాడికి, అల్పుడికి వరాలిస్తే పరిణామం ఎలా ఉంటుందో. అసందర్భ ప్రలాపి, అనుభవించు. నాథా, తమ వంటి యోధులకు, ముల్లోకముల నేలే ప్రభువులకు, వీరాధి వీరులకు ఒక నిస్సహాయురాలైన అబలపై అస్త్రమును సంధించుట శోభనీయదు. తమరు వేదాంగములు చదివినవారు, మహాజ్ఞానులు. తమకు తెలుసు స్త్రీ హత్య మహాపాతకమని. ఎవరైనా మిమ్ములను ఆవేశంలో అవమానపరిచినట్లయితే తమరు వారిని క్షమించండి. అదే తమకు గౌరవం. మీదు మిక్కిలి ఈ సమయాన ఆమె మీ ఆతిథ్యంలో ఉన్నది. ఆ విధంగా కూడా ఆమెను మీరు ఇంత కఠినంగా శిక్షించకూడదు. అటులైన సరే, మేము నీకు 2 మాసములు గడివిచ్చుచున్నాము. గుర్తుంచుకో, ఆ 2 మాసములలోగా నీ భర్తగా మమ్ములను స్వీకరించని ఎడల మా రాక్షసులు నీ శరీరమును ఖండములుగా నరికివేస్తారు. మీరందరూ కలిసి ఈమె మనసును మార్చండి. సీత శీఘ్రమే మా వశం కావాలి. భృత్యులారా, అందరూ సావధానంగా వినండి. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ఈమెను దారిలోకి తీసుకురండి. లేకున్నచో మీ అందరి జీవితాలను అంతం చేస్తాం. సీత, పులస్త్య వంశస్థుడైన రావణాసుడికి భార్య కావడం గొప్పగా భావించడం లేదా? పులస్త్యుడు 6 ప్రజాపతులలో 4వ వాడు. బ్రహ్మదేవుని మానసపుత్రుడు. పులస్త్యుడి మానసపుత్రుడు మహర్షి విశ్రావసుడు. అతడు కూడా ప్రజాపతులతో సమానుడు. మహారాజు రావణుడు అతడి పుత్రుడు. నీవు రాక్షసరాజైన రావణునకు భార్యవు కావలసినదే. అతడు తన పరాక్రమంతో నాగ గంధర్వ దేవతలను సంగ్రామంలో ఎన్నోసార్లు ఓడించాడు. అతడి ఇష్ట ప్రకారం అతనికి భార్య కావచ్చు కదా. విశాలాక్షి, ఎవరి ఆజ్ఞను పాలించి సూర్యుడు తన వేడిమిని పరిత్యజిస్తాడో, వాయువు స్తంభిస్తుందో, వృక్షములు పువ్వులు విదులుస్తాయో, జల ప్రవాహాలు ఆగిపోతాయో, ఆకాశం నుండి మేఘాలు వర్షిస్తాయో, అటువంటి రాజాదిరాజుకు భార్య కావాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు? మా మాట విను, లేదా నీవు జీవించడం అసంభవం. మీరందరూ ఏకమై లోకవిరుద్ధంగా మాట్లాడుతున్నారు. నా యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే మీరందరూ కలిసి నన్ను హతమార్చండి. ఇకపైన నేను మీ దారికి అడ్డురాను. నా భర్త రాముడు
ధీరుడు, అజేయుడు కూడా. మీదు మిక్కిలి నాకు పూజనీయుడు. నా జీవితం సర్వదా అతడికే అంకితం. లంకాధీశుడు రావణాసురుని పతిగా పొందే అర్హత నీకు ఉన్నట్టు లేదు. సీత, నువ్వు మూర్ఖురాలివి. అందుకే అనుచితంగా మాట్లాడుతున్నావు. సముద్రం దాటి ఇక్కడికెవ్వరూ రాలేరు. నువ్వు రావణునికి బందీవి. నీ మేలు కోరి చెప్తున్నావు. నీకు జీవించాలనే ఆశ ఉంటే మా మాట విను. నిష్ప్రయోజనమైన మాటల వల్ల ఏమిటి లాభం? ఈమె మనందరకు రుచికరమైన ఆహారం అవుతుంది. మీరు తిట్టండి, నరకండి, అగ్నిలో పడవేయండి. రావణుడే కాదు, అతని నీడను కూడా నేను తాకను. సీత, మేమందరం కలిసి నిన్ను ఆరగించేస్తాం. నన్ను చంపాలనే ఉంటే నాపై కృప చూపండి. శీఘ్రమే నన్ను హతమార్చండి. ఇక ఈ దుఃఖాన్ని నేను భరించలేను. మీ పాదాలు పట్టుకుంటాను. మా పాదాలనెందుకు పట్టుకుంటావు? మహారాజు రావణుని పాదాలు పట్టుకో, సుఖాలు ప్రాప్తిస్తాయి. ఆగండి. ఎందుకు ఈ అమాయకురాలను అనవసరంగా మాటలతో హింసిస్తారు? ఇది లంకేశ్వరుల వారి ఆజ్ఞ. వారి ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. ఆ మహాకాలుడు ఇప్పుడు తన భయంకరమైన నోరు తెరిచాడు. లంకను, అందు నివసించు సమస్త రాక్షసులను తన ఆహారంగా చేసుకోవడానికి ముందుకు దూసుకువస్తున్నాడు. ఇదంతా నిన్న రాత్రి స్వప్నంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ లంకకు వినాశకాలం ఇప్పుడు ఆసన్నమైంది. ఇది అనివార్యం. ఈ లంకా నగర విధ్వంసం తప్పదు. సీతను శరణు వేడండి, అప్పుడే అందరూ జీవించగలరు. శ్రీరాముని బాణము బారి నుండి తప్పించుకోగలుగుతారు. నా మాట విని ఆమె చరణాలను ఆశ్రయించండి. నాకీ స్వప్నము తెల్లవారుజామున వచ్చినది. తప్పక ఫలిస్తుంది. నీవు ఏ స్వప్నమును కాంచావు త్రిజట? నేను స్వప్నమున కాంచినదేమనగా, శ్రీరామచంద్రుడు 1000 గుర్రములు పూంచిన ఏనుగు దంతపు పల్లెకిపై ఆకాశంలో ఎగురుతున్నాడు. శ్వేతాంబరధారి అయి లక్ష్మణ సమేతంగా వస్తున్నాడు. నేను చూస్తుండగా శ్రీరామ లక్ష్మణులు సీతా సమేతంగా సూర్య సమాన్వితమైన దేదీప్యమాన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశగా వెళ్లారు. రావణునికి శిరోముండనము జరిగి తైలమర్దనముతో రక్తవస్త్రాలు ధరించి తైలం సేవిస్తూ గాడిదపై సవారీ చేస్తూ దక్షిణ దిశగా వెళ్ళాడు. ఆపై చూడగా తన శిరస్సు వాలిపోయి గాడిదపై నుండి కింద పడిపోయాడు. ఆ సమయంలో రుధిర వస్త్రాలంకృతమైన నల్లటి మహిషము అక్కడికి వచ్చినది. దానిపై అధిరోహించి రావణాసురుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయినాడు. ఇదే స్థితిలో మహాబలుడు కుంభకర్ణుణ్ణి, రావణాసురుని పుత్రులందర్నీ చూశాను. విభీషణుణ్ణి మాత్రమే శ్వేతఛత్రము కింద చూశాను. ఈ రమణీయ లంకా నగరములోని ద్వారములన్నీ ధ్వంసమైపోయాయి. అశ్వములు, గజములు, రథములు అన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయినవి. రక్తసిక్తమైన లంకా నగరంలో రాక్షస స్త్రీలు పిచ్చివారి వలె విలపించుచున్నారు. సీత, ఈ స్వప్నమే గనక నిజమైతే మమ్మల్ని క్షమించు. ఇది మా నేరం కాదు. మా ప్రభువుల ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. మాపై కోపగించుకోకు దేవి. లేదు, నాకు మీ మీద కోపం లేదు. మీరందరూ వెళ్ళిపోండి. ఈమెను ఏకాంతంగా ఉండనివ్వండి. అటులనే. వాళ్ళపై కోపగించుకోకు సీత. నాకు ఎవరిపైనా కోపం లేదు. కేవలం నా మీద నాకే కోపం వస్తోంది. నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నా కూడా నా ప్రాణం ఎందుకు పోవడం లేదో. తప్పకుండా నాలో ఏదో లోపం ఉండాలి. నేను భర్త నుండి వేరే కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. హే మృత్యు దేవత, మేమందరూ నీ బిడ్డలో. మా అందరినీ ఏదో ఒకనాడు నీ హక్కును చేర్చుకుంటావు. హే మాత, నాపై కృప చూపి నన్ను ఈ క్షణమే నీ ఒడిలోకి చేర్చుకో. నేను జీవించలేని నిస్సహాయురాలను. నాకీ లోకం నుండి విముక్తి ప్రసాదించు. ఆపత్ సమయంలో మృత్యువుని ఎన్నడూ తలుచుకోకూడదు. అది పిరికివారు చేసే పని. మృత్యువు తల్లి వంటిది. ఆమె ఒడిలోనే అవశ్యం శాంతి లభిస్తుంది. మృత్యుతో శాంతి లభించదు పుత్రి. మనోవ్యథ వెంటాడుతూ ఉంటుంది. మనసుకు శాంతి ఎక్కడిది?
మనశ్శాంతి కావాలనుకుంటే నీవా శంకరుణ్ణి శరణు వేడుకో, ఆయన్ని ప్రార్థించు. ఆయన నీ దుఃఖాన్నే కాదు, నీ దుఃఖ హేతువుని పారద్రోల్తాడు. నిర్మలమైన మనసుతో ఆ శంకరుణ్ణి ప్రార్థించు, నీ రాముణ్ణే ఇక్కడికి పంపుతాడు. ఎలా వస్తారు మాత? వారికెవరు చెప్తారు నేనిక్కడున్నానని? నాకు నమ్మకం ఉంది. నేనిక్కడున్నానని వారికి లేసి మాత్రంగా తెలిసినా కూడా అప్పుడు వారొచ్చి ఈ లంకను చిన్నా భిన్నం చేస్తారు. వారి పరాక్రమం ముందు ముల్లోకాలలో ఎవ్వరూ నిలవలేరు. కానీ వారికి ఎవరు తెలియచేస్తారు? నాకు అలాంటి సహాయం ఎవరు చెయ్యగలరు? నా రఘువీరునకు నా దుస్థితిని తెలియచేసేదెవరు? నా రాముని శ్రీచరణాలకు దూరంగా ఈ రాక్షస ద్వీపంలో పరితపిస్తున్నానే. ఈ నిరాశాంధకారాల నడుమ ఆశాజ్యోతులు ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో. అలా నిరాశపడకు సీత. ఆపత్ సమయాల్లో భగవంతునిపై నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. శంకరుడు భక్తవత్సలుడు. ఏకచిత్తంతో ధ్యానం చేసేవారికి నిరాశను తొలగించి సుఖ సంతోషాలు నింపుతాడు. ఏమో ఎవరు చెప్పగలరు? శ్రీరాముని సందేశాన్ని తీసుకొని ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నారేమో. మాత, ఇలాంటి శుభ స్వప్నాల వల్ల కన్నీరు ఆగిపోదు. కన్నీరు కారని అయితే ఇది కూడా నమ్ము, ఈ స్వప్నాలు ఫలించడానికి ఎంతో కాలం పట్టదు. నువ్వు కాసేపు విశ్రమించు. భయపడి రాక్షస స్త్రీలు దూరంగా వెళ్ళిపోయారు. మనశ్శాంతితో నిద్రపో. నేను ఉదయాన్నే తప్పక వస్తాను. ఇది నా ప్రభువు అంగుళీయము. అంటే ఖచ్చితముగా ఇక్కడెవరో ఉన్నారు. ఆర్య, ఎవరు నా ప్రభువు కథను నాకు వినిపించినది? నా ఎదురుగా ఎందుకు కనిపించరు? నీవెవరు? కనిపించని అదృశ్య శక్తివా? నీవు దేవతవా లేక మానవుడవా? నా స్వామి సందేశాన్ని తీసుకొచ్చిన వాడా? నాపై కృప చూపి దర్శనమివ్వు. మాట, శ్రీరామ సందేశమును తెచ్చినవాడను నేనే. మాత, నా ప్రణామములు స్వీకరించు. నేను వాయుపుత్రుడను, హనుమంతుడను, శ్రీరాముని సేవకుడను. నా స్వామి దూత ఎవరో వచ్చారని నేను అనుకున్నాను. కానీ నీవు మాయావివి. సూక్ష్మరూపం ధరించి నన్ను మోసం చేస్తున్నావు. నాపై దయ చూపి నన్ను ఒంటరిగా ఉండనివ్వు. దయించి నన్ను మోసం చేయకు. మాత, సందేహించవలదు. నిక్కముగా నేను శ్రీరామదూతను. ఇది నా స్వస్వరూపము. నేను వానరుడను. నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత. ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు. దానిని గమనించండి.
మాత ఇది మాయాజాలం ఎంతమాత్రము కాదు ఆ ఉంగరమే